రెండు తలల పాముల అక్రమ అమ్మకాలపై డిఆర్ఐ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. వరంగల్లో రెండు తలల పాములను విక్రయిస్తున్న ఒకరిని అధికారులు పట్టుకున్నారు. గ్రే మార్కెట్లో పాములు అమ్ముతున్నాడనే సమాచారంతో డిఆర్ఐ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. నిందితుడి నుంచి 2 ఇండియన్ రెడ్ శాండ్ బోవా పాములు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ రెడ్ శాండ్ బోవా పాములకు మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. క్షుద్ర పూజలు, అదృష్టం కోసం, కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీ కోసం వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో దీని ధర 2 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పాములు, ప్యాకింగ్ సామాగ్రి నిందితుడిని వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రెండు తలల పాముల అక్రమ అమ్మకాలపైన డిఆర్ఐ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వరంగల్లో అక్రమంగా బతుకున్నటువంటి 2 తలల పాములను విక్రయిస్తున్నారనేటువంటి సమాచారంతో డిఆర్ఐ అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆ పాములను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని ముఖ్యంగా నిందితుడు చాలా మందికి ఇటు హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది అంటే డబ్బున్నటువంటి వారికి పాములు కూడా అమ్మకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాములు ఎలాంటి హాని కలిగించవు, కానీ ఈ పాముల ద్వారా క్షుద్ర పూజలు కావచ్చు, అదృష్టం కోసం, మరికొన్ని ఆయుర్వేద మందుల్లో తయారీ కోసం ఈ పాములను వాడుతుంటారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం డిఆర్ఐ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 2 కోట్ల నుండి 25 కోట్ల వరకు ఉంటుందనేటువంటి అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ పాములను డెకాయ్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డిఆర్ఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా తదుపరి దర్యాప్తు కోసం అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా గతంలో కూడా ఈ పాములను అమ్మకాలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. కోట్ల రూపాయలకు ఈ పాములను అమ్మకాలు చేసినట్లు ప్రస్తుతం గుర్తించారు. కాబట్టి తదుపరి విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.